ధాన్యం కొనుగోలులో ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని తప్పుపట్టిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్. తడిచిన ధాన్యం రైతుల వద్ద ఎక్కడుందో చెబితే వెంటనే ఆర్టీఓని పిలిపించి కొనుగోలు చేయిస్తానన్నారు. తనకేమీ హైదరాబాద్లో వ్యాపారాలు కాంట్రాక్టులు లేవని పెనమలూరులో ఆఫీస్ పెట్టి స్థానికంగానే ఉంటానన్నారు జోగి రమేష్. చెడు ఆలోచనల్ని అవలంబిస్తా ఉంది ప్రభుత్వం. ధాన్యం సేకరణ ఈ సీజన్ మొదట్లో ఆఫ్లైన్ విధానంలో ధాన్యాన్ని సేకరించి మళ్ళీ సగంలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆన్లైన్ మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నూకలు 15% మించితే ధరని తగ్గోసేస్తూ ఉన్నారు రైస్ మిల్లర్స్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటలేదు కాబట్టి. మరి మార్చి తర్వాత కూడా మేము ధాన్యాన్ని కొంటాము అని చెప్పే భరోసాని రైతులకు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. మరి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మంత్రులు కొంచెం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొద్దిగా రివ్యూ చేసినట్టయితే, ఎంతసేపు రాజకీయాలు లేకపోతే ప్రతిపక్షం వాళ్ళని విమర్శించడమే కాకుండా కొంచెం రివ్యూ చేసినట్లయితే క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందుల మీద అవగాహన కలుగుతుంది. జెండా కూడా కప్పుకోలా. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ధాన్యాన్ని కొంటాం ఎక్కడుందో చెప్పు, నేను ఇక్కడే ఉన్నా కదా, ఆర్టీఓని పిలిపిస్తా, తహసీల్దార్ని పెదవోగిరాలో పలానా రైతు దగ్గర ధాన్యం ఉంది అని చెప్పి నేను ఎవరైనా సరే రైతన్నలు ఎవరన్నా ఉంటే నేను ఇక్కడే ఉంటా కదా. 24 గంటలు నాకేం వ్యాపారాలు, నేను హైదరాబాద్ వెళ్ళను, నా కాంట్రాక్ట్ లేవు, నేను ఉండేది పెనమలూరులో ఉంటాను, ఆఫీస్ కూడా పెడతాను.